హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో విద్యుత్ ఘాతకానికి ఇద్దరు బలయ్యారు. విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో ఇద్దరు షాక్కు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఏదైతే హైదరాబాద్ లో ఒక దారుణ సంఘటన జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఎల్బీ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఒక 11 kV విద్యుత్ తీగలు గాలి దుమ్ము రావడంతో ఒకసారిగా అవి తెగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే దీని మీద పూర్తిగా ఇంకా సమాచారం తెలియాల్సింది. అయితే ఏదైతే ఈ విద్యుత్ తీగలు తెగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. అయితే వారు ఎవరనేది ఇంకా పూర్తిగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడటంతో వారు అక్కడ నిద్రిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వారి సమీప ప్రాంతం అక్కడ నిద్రిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే వారు ఎవరు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నారనేది పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నారు. అంటే ఘటన సంబంధించి ఒకేసారి అకస్మాత్తుగా తెగిపడటంతోనే ఇవి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల అకస్మాత్తుగానే వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో. గాలి దుమ్ముతో పాటు ఉరుముల మెరుపు కూడా పలు చోట్ల వస్తున్న నేపథ్యంలో ఈ గాలి దుమ్ముతోనే వస్తుందని కూడా భావిస్తున్నారు. అంటే అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ 11 kV విద్యుత్ తీగలు ఎందుకు తెగాయనే దాని మీద ఇప్పటికే విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే విద్యుత్ లైన్ ఏమైనా వీక్ ఉన్నదా, లేకపోతే గాలి దుమ్ము ద్వారా ఇట్లా వచ్చిందా, దీని ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో కూడా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ పూర్తి వివరాలు ఎందుకు తెగాయి అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎవరైతే ఇద్దరు సజీవ దహనం అయ్యారో ఆ ఇద్దరు కూడా ఎవరు అనే వివరాలు కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.